అంటే మీరు చేసిన దొంగతనాలు 200 కేసుల్లో పోలీసులు వేసిన కేసులు కొన్నా లేదా నిజంగా చేసిన సార్ 200 దొంగతనాలు చేశారు. 200 దొంగతనాల్లో నిజమైనవి అందులో 60-70 ఉంటాయి సార్. 60-70 కేసులు నిజమైన ఉంటాయి అందులో. దాని తర్వాత మొత్తం ఇది ఉన్నాయి సార్. అవును, మీరు చేయని దొంగతనాల్లో పోలీసులు మీ మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తే రికవరీ చూపించాలి కదా, మరి రికవరీ ఎక్కడ చూపిస్తారు? ఏం చేస్తాం సార్, పాత వాళ్ళకు ఏదైతే పాత షాపులు ఉంటాయో అప్పుడు కెమెరాలు లేకుండే సార్ ఈ షాప్లో ఇచ్చినంటే ఈడ తీసుకోవాలా, ఈ షాప్ వాళ్ళే చెప్తారు. మేము చెప్పకముందే వాళ్ళే చెప్తారు, ఈ షాప్లో ఇచ్చినా అని చెప్పు, ఆ షాప్లో ఇచ్చినా అని చెప్పు అని వాళ్ళే చెప్తారు సార్ మాకు. ఇప్పుడు ఒకవేళ మేము హౌస్ బ్రేక్ చేసినాం చేయలేం, ఈ ఇల్లు గుర్తుకు లేదా అంటే ఇట్లా ఇషారాలు చూపిస్తారు సార్, వాళ్ళే చూపిస్తారు మాకు. ఒకవేళ మేము చేయలేం బస్ సార్ ఇట్లా చేయలేను నేను అని కూడా చెప్తే తాగిన నిషాలు ఉండొచ్చు, మర్చిపోయినావేమో ఇళ్ళని చేసినావు అంటారు. సాధారణంగా రాత్రి దొంగతనం చేసిన మీరు ఉదయం లేచి ఆ ఇల్లు ఎలా గుర్తుపడుకుంటారు? అంత పర్టికులర్గా పోలీసులు గుర్తుపడతారు. ఎలాగా? ఇప్పుడు చేసినది ఇప్పుడు 7 చేసినా ఇప్పుడు కూడా గుర్తున్నది సార్. ఎన్ని కేసులు చేసినా నేను ఏ కేసులో ఎక్కడ ఏం ప్రాపర్టీ తీసినా మొత్తం నేను ఆ ఇంట్లో వస్తుందో సహా చెప్తాను అది సార్. దాని తర్వాత వీకేషన్ సార్ వచ్చిన తర్వాత దొంగతనాలు అయిన తర్వాత ఎక్కడ చెక్కు దొరకని ఇంట్లో దొరుకుతుంటే ఏమి దొరకని ఇల్లు కూడా ఉన్నాయి. అవి ఏం దొరకకున్నా కూడా ఇల్లు అందులో ఉన్నాయి అందులో. కానీ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏం దొరకకపోతే కూడా మా తులాలు పోయినాయి, మా 10 తులాలు పోయినాయి, మా అవి పోయినాయి ఇవి పోయినాయి ఇట్లా కూడా కేసులు పెట్టిరు వాళ్ళు. దాంట్లో ఏమి అదే వాడు చెప్తుండు కదా అని ఇంట్రాగేషన్ ఎక్కువ చేస్తుండే మాకు. ఇంకా ఇంట్రాగేషన్ ఇంకా చెప్తుండే చేస్తే సార్ ఇది దొరకలేదు సార్, ఇది దొరికింది, ఈ వస్తువు దొరికింది అని మేము చెప్తే కూడా నమ్మకం ఉండేవాళ్ళు. ఇంట్రాగేషన్ ఎవరు ఎక్కువ చేస్తుంటారు? కానిస్టేబుల్లా, ఎస్ఐలా? ఎస్ఐ చెప్తే కిరాయిలో ఎక్కువ చేస్తారు సార్. అంటే ఏ విధంగా చేస్తారు? అంటే ఎక్కువ సార్ 3rd డిగ్రీ చేస్తారా? 3rd డిగ్రీ ఏం అంత ఇది చేయరు సార్. ఖాళీ లబ్బర్తో ముసల్ రాకెట్లు అవి. అప్పుడు బాధ అనిపించదా మీకు? ఎందుకు దొంగతనం చేయడం అని బాధ అనిపిస్తుంది సార్. ఏం చేయాలి అర్థమవుతుంది. ఇక్కడ నిజం చెప్తే కూడా ఒప్పుకోరు, అబద్ధం చెప్తే కూడా ఒప్పుకోరు వాళ్ళు. పోలీస్ స్టేషన్లో మాత్రం అబద్ధం చెప్తేనే ఒప్పుకుంటారు సార్ వాళ్ళు. నిజం మాత్రం నడవద్దు పోలీస్ స్టేషన్లో. నిజం సార్ ఇది జరిగింది ఈ విషయం అని చెప్తే కూడా నువ్వు లంగపుకోనిరా ఇది నిజం అంటారు వాళ్ళు. ఎందుకు అంత నమ్మకం? ఏమో సార్ నా అర్థం. నిజం చెప్తే పోలీసులు నమ్మరు సార్. నేను ఇప్పుడు ఈ నేను సంవత్సరం అయ్యి సార్ పంపులో ఇక తర్వాత ఇక ఉన్నతి క్లాస్లో పోయిన తర్వాతనే నేను మారిపోయినా సార్. నేను యాక్చువల్గా అయితే నాకు ఉన్నతి క్లాస్లో మొత్తం నేను ఇది అయిపోయినా, సెట్ అయిపోయినా. సస్తే మా వాళ్ళకి చావాలి, బతుకుతే కూడా వాళ్ళ గురించే బతకాలి. నేను ఇప్పుడు నుంచి చెయ్యాలని నా మీద నమ్మకంతో మనసు మీద చేపెట్టుకుని అనుకున్నా సార్. ఆల్రెడీ వచ్చి సార్కి అడిగిన, సైదా సార్కి అడిగిన తర్వాత పిట్రోపంప్లో పెట్టించిండు, 15,000 జీతం ఇప్పిస్తుండు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch